ఆచార్య మేము అట్లా లేమయా, సముపస్థితౌ నీ ఆజ్ఞకి కట్టుబడి ఉండేటట్టుగా, నీ కను సన్నలలో మెలిగేటట్టుగా, ఎప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే అప్పుడు చేసేటట్టుగా ఇద్దరం ఉన్నాము. ఏం సంశయం అక్కర్లా నీకు. ఆజ్ఞాపయ యథేష్టం వై, నువ్వు ఏదనుకుంటే అది మమ్మల్ని శాసించు, మేము నీకు చేసి చూపిస్తాం. శాసనం కరవావకిం, ఏం చేయమంటారు చెప్పండి. ఇది రామచంద్రుడిలో ఉండేటువంటి దీక్ష. విశ్వామిత్రుడి సేవ చేయవలెను అని గురువుగారిచ్చిన ఆదేశానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను దాంట్లో కాంప్రమైజ్ అవ్వడం కానీ, విసుక్కోవడం కానీ, లేదు తాను ఏదో ఇంత అలసిపోయానబ్బా ఇంత చేసేసాను అని అనుకోవడం కానీ ఏమీ లేకుండా, ఆ తర్వాత మళ్ళీ ఇంకా 5-6 రోజుల పాటు ఈయన్ని తీసుకువెళ్ళి మిథిలానగరం దాకా అక్కడ ఏమేమి కార్యక్రమాలు చెబితే వాటన్నిటినీ కూడా యథాతథంగా నెరవేర్చి విశ్వామిత్రుడికి తృప్తి కలిగిన తర్వాత మాత్రమే తను వెనుతిరిగాడు రామచంద్రుడు. ఇది అతనిలో ఉండేటటువంటి తీసుకున్న ఉద్యమానికి ఏమాత్రము కూడా వెనుతిరగడం అనేది లేకుండా న్యాయము చేకూర్చుట అనేది. తర్వాత విషయం మళ్ళీ ఇంకొకసారి చూస్తే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, రామచంద్రుని 14 ఏళ్ల పాటు నువ్వు వనవాసం చేయాలయా, ఇది దశరథుడు రాముడితోటి నోరు తెరిచి చెప్పలేదు, కైకమ్మ చెప్పింది. రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దాం అని మాత్రం దశరథ మహారాజు డిక్లేర్ చేసేసాడు. ఆయన సభలోకి పిలిచి రాముడితో చెప్పేశాడు. ఆయన సభ అందరి ముందర రాముడితో చెప్పాడు. ఆయన సభని మళ్ళీ తర్వాత అడ్జర్న్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ లోపలికి తన యొక్క ప్రైవేట్ రూమ్లోకి రాముడిని పిలిచి, రామా నీకు ఎందుకు చెప్పానంటే, ఏమిటోనయ్యా నాకు మంచి కళలు రావటం లేదు, ఏమిటో కాస్త అపశకునాలు కనిపిస్తున్నాయి, ఎందుకైనా మంచిదని చేసేద్దాం అని అనుకుంటున్నాను. మళ్ళీ అనుమానం వచ్చింది, నాన్న భరతుడు దగ్గర లేడు కదా అని ఒకవేళ మళ్ళీ ఈయన అంటాడేమో అంటే, భరతుడు లేకపోయినా మరి ఆయన ప్రస్తావన చేయకుండానే దశరథుడే చెప్పేశాడు, భరతుడు లేకపోయినా పెద్ద ఏం ప్రాబ్లం లేదనుకో, నీకు రేపే ముహూర్తం పెట్టేస్తున్నా అన్నాడు. రేపు భరతుడు ఉండేటటువంటిది ఆయన ఎక్కడున్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో ఉన్నాడండి భరతుడు, వాళ్ళ మేనమావ గారి ఇంట్లోను. కానీ అక్కడికి కబురు చేసి రావాలంటే మళ్ళీ బహుశా 10 days పట్టచ్చు. అదే మళ్ళీ 10 days ఈయన ఎక్కడ పోస్ట్పోన్ చేయమంటాడో రామచంద్రుడు పట్టాభిషేకాన్ని అన్నట్టుగా ఆయన, ఏం పర్వాలేదు నీకు భరతుడు లేకపోయినా చేసేద్దాం మన రేపే కార్యక్రమాన్ని అన్నట్టుగా చెప్పేశాడు ఆయన పట్టాభిషేకానికి. సరే రాముడు తర్వాత రాత్రిపూట అనుష్ఠానానికి వెళ్ళాడు. ఆయన గుళ్ళో అనుష్ఠానం చేయమని చెప్పాడు వాళ్ళ నాన్నగారు. దశరథుల వారు కైకమ్మ భవనానికి వెళ్ళాడు. అక్కడ జరిగింది ఈ గడబడంతాను. ఆయన వెళ్ళి చెప్పగానే కైకమ్మ కోరికలు కోరింది. అప్పటి నుంచి పాపం రాత్రంతా ఈయన గారికి నిద్ర లేకుండా పాపం ఈయన ఏడుపులు, అక్కడి నుంచి ఆవిడ కోపాలు తాపాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తెల్లవారేటప్పటికీ రాముణ్ణి కబురు చేయమని సుమంత్రుడిని పంపించింది కైకమ్మ. సుమంత్రుడు వచ్చాడు, రాముడితో చెప్పాడు, నాన్నగారి భవనానికి రమ్మని. అక్కడికి కబురు వచ్చింది, వెళ్ళాడు. నాన్నగారు మాట్లాడే స్థితిలో లేడైనా, స్పృహ తప్పి పడున్నాడు. చూడగానే హా రామా అన్నాడు, అంతే పడిపోయాడు. అంతే. ఆయన ఏం జరిగింది అని అమ్మని అడిగాడు. ఆయన అడిగితే నాన్నగారు అనుకున్నది, పర్వాలేదమ్మా నువ్వేనా పర్వాలేదు, నువ్వు చెప్తేనేమిటి నాన్న చెప్తేనేమిటి, ఇద్దరు ఒకటే కదా మాకు, ఇద్దరికీ రామచంద్రుడిలో ఏమాత్రం తేడా లేదండి, కనుక నువ్వు చెప్పినా నాకేం ప్రాబ్లం ఏం లేదమ్మా, కమాన్ వాట్ ఈస్ ఫాదర్స్ డిజైర్ అని అడిగాడు. ఆయన అంటే, నాయనా ఇది నేను అడిగింది, ఇది నాన్నగారు చెప్పింది, నో ప్రాబ్లం, ఇమ్మీడియట్. మొట్టమొదటి మనసుతో అంగీకరించి తర్వాత తన ఆన్సర్ చెప్పండి, నో ప్రాబ్లం, తప్పకుండానమ్మా నాకు నువ్వు చెప్తేనే, నాన్నగారు చెప్పినదే కదా ఇది, నాన్నగారి ఆజ్ఞ కదా, నాన్నగారి సంకల్పం ఇది, సంకల్పాన్ని నిజం చేయడం నా బాధ్యత, ఐ డూ ఇట్. ఏడవను కూడా ఏడవలేదండి, అయ్యో అని అనుకోలేదండి, దిగులు పడలేదండి. వెంటనే పాప అక్కడి నుంచి వెళ్ళగానే
తనకుండేటువంటి ఆస్తి పాస్తి ఏవో తనకుండే సంపదలు అన్నీ వరుసగా టకటక టకటక దానాలు చేసేసాడు ఆయన. అందరికి ఇచ్చాడు. వెంటనే బయలుదేరాడు. 14 ఏళ్ల పాటు ఉండాలి. మధ్యలో భరతుడు వచ్చాడు. ఒక నెల రోజులు దాటిన తర్వాత ఎన్నో రకాలుగా నిర్బంధం చేశాడు. కాంప్రమైజ్ కాలేదు. ఉద్యోగాత్ అచలితత్వం, తాను అనుకున్న మాట నుంచి మళ్ళీ కదలడం వెనక్కి తిరగడం అనేటటువంటిది లేదు. భరతుడు చాలా రకాలుగా ఆర్గ్యుమెంట్ చేశాడండి. అయ్యా, నాన్నగారు ఇప్పుడు బతికున్నప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు నాన్నగారు లేరు కదా, ఇప్పుడు నాన్నగారు పోయారు కదా, ఇప్పుడు ఆయన మాటను పట్టుకుంటే లాభం ఏంటి? వెనక్కి వచ్చేసే ఇప్పుడు రాజ్యం తీసుకో. ఒకవేళ నాకు ఇచ్చాడు కనుక అని అంటావేమో, నేను నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో. నువ్వెవడవా ఇవ్వడానికి? నువ్వెవడం ఇవ్వడానికి? నాన్నగారు ఒక వ్యవస్థ చేశారు. ఆయన నీకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు, నాకు ఫారెస్ట్రీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అప్పగించారు ఆయన. లెట్ us డూ ఇట్ సిన్సియర్లీ. నీకు ఇచ్చింది నువ్వు చేయి, నాకు ఇచ్చింది నేను చేస్తా. ఒకవేళ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఇట్స్ నాట్ అవర్ చాయిస్ ఆఫ్ డూయింగ్ ఎక్స్చేంజ్, ఇట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ ద ఫాదర్. మళ్ళీ ఒకవేళ నాన్నగారే వచ్చి, రామా దీన్ని నేను పోర్ట్ఫోలియోస్ మారుస్తున్నానయా కనుక భరతుడికి ఇచ్చింది నువ్వు తీసుకో, భరతుడిని నేను అడవికి పంపిస్తానని కనుక ఒకవేళ నాన్నగారు చెబితే డెఫినెట్లీ ఐ అగ్రీ. ఇంకా నాన్నగారు ఎక్కడున్నారు చెప్పడానికి? ఇప్పుడు తండ్రి గారి కార్యం అంతా పూర్తి చేసే కదా భరతుడు వచ్చాడు అక్కడికి. అంటే మళ్ళీ నాన్నగారు చెప్పే ప్రశ్న లేదు. నాన్నగారు చెప్పే ప్రశ్న లేదు కనుక మళ్ళీ నాన్నగారు ఇచ్చినటువంటి శాసనాన్ని మనం తిరస్కరించే ప్రయత్న కూడా లేదు. నీకు ఇచ్చింది నువ్వు చేయాల్సిందే, నాకు ఇచ్చింది నేను చేయాల్సిందే. ఇది నిజానికి మంత్రులు చెప్పారు, మిగతా ఉండే ప్రజలంతా కోరారు. అందరూ కోరారని రామచంద్రుని తిరిగి వచ్చేయమని. ఏం చెప్పచ్చండి? ఏం చేస్తా మరి? ఇంతమంది కోరుతుంటే ఇంతమందిని బాధ పెట్టడం నాకు కూడా బాధగా ఉంది కనుక ఓకే, మీ అందరి యొక్క దుఃఖాన్ని నివర్తింప చేయడం కోసం నేను వెనక్కి వస్తున్నాను, రాజ్యం తీసుకుంటున్నాను అనొచ్చు ఔరంగజేబులాగా. అలా అనేవాడు ఔరంగజేబు అవుతాడండి, రాముడు అవడండి. ఔరంగజేబు పేరు తెలుసును కదా, అతని కథ చదవండి తెలుస్తుంది. కానీ రాముడు తాను తన తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటం కోసం ఒకసారి ఒక మాట, ఒక ప్రతిజ్ఞ తను తీసుకున్నాడంటే బీ ఇట్ ఎనీథింగ్ యూ షుడ్ ఫాలో ఇట్. అది ఆయనలో ఉండేంటి వీర్యవత్వం అండి. మనం ఎన్నో మాటలు అంటూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తాం, కానీ ఎన్నిటికీ మనం నిలబడి ఉంటాము? ఇది మనకి మనం ప్రశ్న వేసుకోవాలి. అడవిలోకి వెళ్ళిన తర్వాత పంచవటి చేరాడు రామచంద్రుడు. ఆ పంచవటిలో ఉండేటప్పుడు ఋషులంతా వచ్చి రామచంద్రుని కోరారు, ఇవో మాకెన్నో కష్టాలు వస్తున్నాయా, పరిపాలకులుగా మీ బాధ్యత మా కష్టాలు లేకుండా ఉండేట్టుగా మంచిగా ఉండేట్టుగా చేయడం కదా, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్. చూడు, ఏ హి పశ్య శరీరాణి ఋషీణాం భావితాత్మనాం. పోగులు పోగులు పడున్నాయా ఎముకలన్నీ, ఆ ఋషులని అందరినీ కూడా వాళ్ళు చంపేస్తే తపశ్శక్తి చేత ఈ రాక్షసులందరినీ కూడా వాళ్లే భస్మం చేయొచ్చు, కానీ ఆ చేసేటటువంటి బాధ్యత మాది కాదు. మా బాధ్యత తపస్సు చేయడం, తపశ్శక్తిని ఎవరెవరికి ధారపోయాలో వాళ్ళకి ఇవ్వడం. అందులో రాజుగా ఉండేటటువంటి పరిపాలకుడుగా ఉండే వాటికి కూడా 1/6 of whatever we generate should be dedicated to them. That's what we are doing. మన యొక్క సంపాదనలో 6వ భాగం ప్రభుత్వానికి ఇవ్వాలండి. 1/6 of whatever you earn. మొత్తం ఎన్ని చేసినా ఆ 1/6లోనే అకామిడేట్ కావాలండి. అది నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ అను, ఇంకొక ట్యాక్స్ అను, ఇన్కమ్ ట్యాక్స్ అను, లేదా కమర్షియల్ ట్యాక్స్ అను, సేల్స్ ట్యాక్స్ అను, కాల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ షుడ్ నాట్ క్రాస్ 1/6 ఆఫ్ వాట్ ఎవర్ యూ ఎర్న్. ఇది ఆ వేళ ఉండేటువంటి నియమం అండి. ఇప్పుడు ఈ వేళ ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. మెయిన్ పండించేటటువంటి పంట తపస్సు. మా తపస్సులో కూడా షడ్భాగాన్ని మేము ఇస్తున్నామయ్యా మహారాజులకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం వీళ్ళంతా అంటుంటారు కదండి.
కానీ మీ బాధ్యత మీరు నెరవేర్చట్లేదా? ఈ ఋషుల యొక్క దేహాలన్నీ ఇలా పడి ఉండడానికి మీ అజాగ్రత్తే కదా కారణం అని వాళ్ళంతా అడిగితే పాప రాముడికి తల తీసేసినంత పని అయిపోయిందండి ఆయనకి. శ్రీరేషాహి మమాతుల ఈదృశైరహం విప్రైహి ఉపస్థేయైరుపస్థిత. నేనొచ్చి మీకు అసలు ఏం కష్టాలనే కనుక్కుని తీర్చాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా నాన్నగారు నా మీద పెడితే అంగీకరించి నేను వచ్చా. వద్దామని అనుకుంటున్నా, ఇంతలో మీరే వచ్చేసారంటే నేను కొంచెం లేట్ అయిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. నాకు చాలా సిగ్గేస్తుందండి. హ్రీహి మమ అతులా, నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు, బాధపడ్డాడు. సరే, మీకు రక్షణ కావాలి కదా, డెఫినెట్లీ ఐ డూ ఇట్. రాక్షసుల వల్ల మీకు బాధ కలుగుతున్నాయి కదా, వాళ్ళందరి సంగతి నేను చూస్తానులేండి, మీరు నిర్భయంగా హాయిగా వెళ్ళి రండి అన్నాడండి ఆయన. అంటే సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళగానే సీతమ్మ వారు లోపలికి పిలిచింది రామచంద్రుని. ఏంది మాట, ఏంటి ప్రామిస్ ఏమిటి? రాక్షసులు ఇప్పటిదాకా మనం ఏమైనా చేశారా? అడవిలోకి మనం ప్రవేశించిన కొత్తలో ఆ విరాజుడు ఎవడో వచ్చి కాస్త ఇబ్బంది పెట్టాడు మనని. సరే, వాడు ఇబ్బంది పెట్టాడు కనుక వాడిని సంహరించాల్సి వచ్చింది, అయిపోయాయి. తర్వాత ఎప్పుడైనా మన ఎవడైనా ఇబ్బంది పెట్టాడా? ఇప్పుడు 13 ఏళ్ళు గడిచింది, ఇప్పటికీ ఎవ్వడు మన మీద ఏం చేయలేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళందరినీ తీసేస్తాను నువ్వెందుకయ్యా ప్రామిస్ చేయాలి? అవసరమా నీకు ఇది? ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటిది కదా ఇది. ఎందుకు అనవసరంగా వాళ్ళ కరెక్ట్లో వాగ్దానం చేసావు? 13 ఏళ్ళు ఎట్లాగో గడిచిపోయింది హాయిగాను. ఇంకొక ఏడాది అలా కళ్ళు మూసుకుంటే టక్కమని గడిచిపోయి మనం హాయిగా వెనక్కి వెళ్ళిపోతాం. అంటే ఈ మాట విన్న రామచంద్రుడు వెంటనే ఒక మాట అన్నాడండి. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నహి ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. హే సీతే, నా ప్రాణం పోయినా తీసుకున్నటువంటి ఉద్యమాన్ని, ఆరంభించినటువంటి కార్యాన్ని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. చేసిన ప్రతిజ్ఞని వ్యర్థముగా పోనిచ్చేటటువంటి ప్రశ్న లేదు సుమా. ఋషులను రక్షించాలి అని అనుకున్నా, వాగ్దానం చేశా, ఐ డూ ఇట్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ప్రాణం పోతుంది అని అనుకున్నా సరే, ఐ డోంట్ కేర్. అప్యహం జీవితం జహ్యాం, నా ప్రాణమైనా. అయితే నువ్వు నాకు ప్రాణం కంటే కూడా చాలా ఎక్కువ. ప్రాణేభ్యోపి గరీయసి అంటారండి సీతమ్మని గురించి. నా ప్రాణం కంటే నువ్వు చాలా ఎక్కువ, నాకు ఇష్టం. అలాంటి నిన్నేనా వదలడానికి నేను వెనుకాడను సుమా. ఆడిన మాటకి, తీసుకున్నటువంటి లక్ష్యానికి, ఒక ఉద్యమానికి కనుక అవరోధమైతే, అయితే నీకంటే కూడా ఇంకా నాకు చాలా ఆప్తుడు లక్ష్మణస్వామి. ఎందుకంటే సీతమ్మని వదిలిపెట్టి కొంతకాలమైనా ఉండగలిగాడు. కానీ మొట్టమొదటి సీతమ్మ లేదు కదండి పుట్టినప్పుడు. 13 ఏళ్ళ దాకా సీతమ్మ లేదు కదా. ఆ తర్వాత అడవికి వచ్చాక మళ్ళీ 9 నెలలు 10 నెలల పాటు సీతమ్మ లేదు కదా. తర్వాత మళ్ళీ సీతమ్మ భూప్రవేశం చేశాక మళ్ళీ సీతమ్మ లేదు కదా. అయినా రామచంద్రుడు ఉన్నాడు. కానీ లక్ష్మణస్వామి లేకుండా మాత్రం ఒక క్షణం లేడండి ఆయన. పుట్టినప్పటి నుంచి బాల్యాత్ ప్రభృతి, ఆయన పుట్టినప్పటి నుంచి లక్ష్మణుడితోటే ఆయన యొక్క జీవితం అంతా కూడా. ఎక్కడిదాకా? చివరిదాకా. లక్ష్మణస్వామికి చివర ఒక పనిష్మెంట్ లాంటిది వేసి ఆయనని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఒక సన్నివేశంలో దేశ బహిష్కారము అని అన్నారు. సరే, దేశ బహిష్కారం అంటే ఆయన సరియు ప్రవేశం చేశాడు. ఆయన వదిలిపెట్టి ఈయన కూడా ఉండలేడు కనుక ఆయన వెంట రామచంద్రుడు కూడా సరియు ప్రవేశం చేసి అవతారాన్ని చాలించాడు. లక్ష్మణస్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు. పుట్టినప్పటి నుంచి చివరిదాకా అవతార కాలం. అసురుణ్ణి నమ్ముకున్నందుకు మొత్తం ఆ లంకా నగరపు జనమంతా కూడా నాశనం అయిపోతారు. విభీషణుడికి అది బాధ వేసింది. అందుకోసం లంకని, లంకా ప్రజానీకాన్ని కాపాడాలి అని అనిపించింది. అందుకోసం రామచంద్రుడి దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు. రామచంద్రుడు నీకు రక్షణ ఇస్తున్నాను అన్నాడు. అంటే ఏమిచ్చినట్టు? లంకా నగరాన్ని, లంకా ప్రజానీకాన్ని రక్షిస్తానయా, దాన్ని పరిపాలించే దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి తొలగిస్తా.
ఇది తాను చేసినటువంటి ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ చేసి విభీషణుడిని యాక్సెప్ట్ చేసిన నాటి నుంచి రాముడికి లో జ్వరం పట్టుకుంది. లో ఫీవర్ అంటారు కదండి, అది పట్టుకుంది తండ్రి. అది మాట అన్నాడు ఈయన, విభీషణ నిన్ను లంకా నగరానికి రాజుని చేస్తున్నా అన్నాడండి రాగానే. ఎందుకంటే విభీషణుడి కోరిక, రాజ్యకాంక్షి విభీషణ. విభీషణుడు రాజ్యాన్ని కోరుకుని వచ్చాడు కనుక అతని రాజ్యాన్ని అతనికి ఇవ్వడం మన బాధ్యత, ఇస్తున్నాము అన్నాడు ఆయన. రాగానే వెంటనే సముద్రం నుంచి నీళ్లు తెప్పించాడు. విభీషణుడికి అక్కడే లంకానగరం పట్టాభిషేకం చేసేసాడు. అయిపోయి పట్టాభిషేకం చేశాడు. కానీ ఈయన అసలు ఇంకా సముద్రాన్ని ఎట్లా దాటాలో అప్పటిదాకా ప్లాన్ ఏం లేదండి. అక్కడైనా ఓడలు ఉన్నాయా, పడవలు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా, హౌ టు క్రాస్ ద ఓషన్, హౌ టు రీచ్ ద లంక, హౌ టు వేజ్ ద వార్, వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఆఫ్టర్ ద వార్. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలని కదండి అంటారు. ఏం జరుగుతుందో తెలియదు. అలాగంటే రాముడికి దానివల్ల జ్వరం రాలేదండి, ఆ డౌట్ రాముడికి రాలేదండి. ఎట్లాగైనా చంపేయగలనే డౌట్ ఉంటుంది అనుకోండి. కానీ యుద్ధం కదండి, ఎవడు గెలుస్తాడో తెలియదు, ఎవడు ఓడుతాడో తెలియదు కదా. అయినా రాముడికి బెంగలేదండి. ఎందుకనంటే విభీషణుని రాజుని చేశాడు ఆయన. కొన్ని లంకం కాకపోతే అయోధ్యని ఇచ్చేస్తాడు, అయోధ్య తందే కదా. ఒకవేళ లంకా నగరం తను గెలవలేకపోయాడు అనుకోండి, డజంట్ మ్యాటర్, అయోధ్య అయితే తందే కదా. హాయిగా తన రాజ్యాన్ని ఇచ్చేస్తాడైనా. ఊరుకోండి, 14 ఏళ్ళ తర్వాత ఈయన వెళ్ళాక మళ్ళీ భరతుడు ఈయనకి ఇస్తే కదా ఇచ్చేది. ఈయనకి ఆయన ఇస్తాడా ఏమిటి? అసలు ఉండగానే పరిపాలకుల్ని తన్ని బయటికి తరిమేసి రాజ్యాలు తీసుకునేటటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తున్నాం. రైట్? ఎంతోమంది లీడర్స్ అన్నటువంటి వాళ్ళు మేము చూడలేదండి. వాళ్ళ వల్ల పైకొచ్చి వాళ్ళు బతికుండగానే వాళ్ళని తన్ని, వాళ్ళని అవమానించి బయటికి తీసేసి సీట్లని ఆక్రమించుకుని పరిపాలన చేసేవాళ్ళు ఎంతమంది లేరండి. వాళ్ళ పేరు లేకుండా చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి. దేర్ ఆర్ మెనీ పీపుల్. అయితే భరతుడు నీకు ఇస్తాడని నమ్మకమా అంటే ఓకే, దట్స్ ఓకే, దేర్ ఇస్ ఎ ఛాన్స్, మేబీ, ఐ డోంట్ నో. ఒకవేళ భరతుడు రాజ్యాన్ని అయోధ్యని ఇవ్వకపోతే నాకంటూ పర్మనెంట్గా ఉండేటువంటి వైకుంఠం ఉంది కదా, ఐ జస్ట్ సింప్లీ గివ్ ఇట్ టు విభీషణ, దట్స్ ఇట్. పరమపదాన్నే విభీషణుడికి నేను ఇచ్చేస్తాను. అంచేతరా భరతుడికి చేసినటువంటి పట్టాభిషేకం వ్యర్థంగా అయితే పోనివ్వను నేను అనుకున్నట్టు రాముడు. అయినా ఇంకా లోపల జ్వరం తగ్గలేదండి ఆయనకి. ఎందుకో తెలిసిన, మీరు చిన్నపిల్లల్ని చూస్తుంటారు. చిన్నపిల్లలకి ఏదో ఒక పండు చూసి ఒక జామకాయ కావాలని అనిపించింది అనుకోండి, ఏడుస్తున్నాడు పిల్లాడు. మీ దగ్గర జామకాయలు ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి. ఒరే జామకాయ కంటే ఇది బాగా రుచిగా ఉంటుంది, అది తీసుకో. యాపిల్ నో. ఒరే మ్యాంగో ఇంకా టేస్ట్ బాగుంటుంది, అది తీసుకో. ఐ డోంట్ వాంట్. కొన్ని ఆరెంజ్ తీసుకోరా, బోర్డు జ్యూస్ ఉంటుంది దాంట్లోనూ. నో. ఒరే అది గట్టిగా ఉంటుందిరా, గింజలు ఉంటాయి, పళ్ళు ఉడతాయి. నో. వాడు ఏది కోరితే అదే ఇవ్వాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చింది అంతకంటే ఖరీదైందో గొప్పదోను ఇస్తే మాత్రం ఎందుకు. అంటే విభీషణుడికి పరమపదాన్ని ఒకవేళ తను ఇచ్చేస్తానన్నా ఏమో, అది ఆయన కోరుకోలేదు కదా. ఆయన కోరుకుంది ఏమిటి? లంకానగరపు పరిపాలన మాత్రమే. కనుక లంకానగర పరిపాలనే ఇవ్వాలి. అంచేత అది విభీషణుడికి నేను ఇవ్వగలుగుతానో ఇవ్వలేనో, ఇవ్వగలుగుతానో ఇవ్వలేనో అనేటటువంటి ఒక లో జ్వరం ఒకటి రామచంద్రుడికి మనసులో ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఒక చేస్తానని అన్నాడు ఆయన. అది ఫలిస్తేనే కదా తనకి ఆ వీర్యవత్వం అనేది స్థిరపడేది. కనుక వెదర్ హీ యాక్సెప్ట్స్ ఇట్ ఆర్ నాట్, ఇది తర్వాత వచ్చిన డౌట్ అండి ఆయనలో. ఎప్పుడో తెలిసిన విభీషణ్ణి తన దగ్గరికి తీసుకోగానే, విభీషణ ఇప్పటిదాకా నాకు 3 తమ్ముళ్ళు, ఈవేళ నుంచి నా తమ్ముళ్ళ సంఖ్య పెరిగింది నువ్వు రావడం చేత. విభీషణ్ణి తన సోదరుడిగా భావించాడని మమాప్యేష యథా తవాన్ అని అంటూ దాన్ని నిరూపిస్తాడు. తర్వాత తన తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన.
చెప్పవాయ్, ఇప్పుడు నువ్వు నావాడి అయిపోయావు అన్నాడు ఆయన. రాముడి తమ్ముళ్ళందరికీ ఒక గొప్ప లక్షణం ఉందండి. ఏమిటో తెలిసిన, రాముడి తమ్ముడైతే చాలు, రామ సోదరత్వం అనేది వచ్చిందని అనగానే వాళ్ళలో ఒక లక్షణం ఉంటుందండి. ఏమిటది? నాకు రాజ్యం వద్దు, నాకు పాలన వద్దు, నేను పరిపాలించను అనే లక్షణం. మామూలుగా అయితే విభీషణుడు రాజ్యాన్ని కోరుకుని వచ్చాడు కనుక, విభీషణ నేను నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను, పట్టాభిషేకం చేసేసాడు ఈయన. కానీ తీసుకోమని ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తీసుకోరండి. రామ సోదరులకి అది లక్షణం అండి. అది మీరు అందరి దగ్గర చూడొచ్చు. లక్ష్మణ నువ్వు వెళ్ళి కాస్త రాజ్యాన్ని చూడవా అంటే ప్రాణం తీసేసుకుంటా అన్నాడండి. పోనీ భరత నువ్వేనా రాజ్యం చేయబోయ్ అంటే నో నో నో, నేను దాసుడిగా ఉంటాను తప్ప అని ఆయన రాజ్యం శత్రుఘ్నుడు ఆయన రాజ్యం తీసుకోలేదు. రామ సోదరులకి లక్షణం అంటే అది. నువ్వు రాజ్యం ఇస్తాను తీసుకోరా అంటే వద్దు మొర్రో అంటే. విభీషణుడు ఎప్పుడైతే తన తమ్ముడుగా తీసుకున్నాడో మరి ఆయనలో కూడా ఆ లక్షణం వస్తుంది కదా. చేత లంకా నగరపు రాజుగా ఇప్పుడు ఇతన్ని నేను చేసినా, రేపొద్దున రావణాసురుని తొలగించిన తర్వాత నాకు దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. రావణాసురుని నేను గెలవగలనా లేనా అనే డౌట్ అయితే రాముడికి ఎక్కడా లేదండి, ఏ కోశానా లేదు. హీఈస్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వెనకాతల భరతుడు రాజ్యం ఇస్తాడా ఇవ్వడా దాంట్లో కూడా హీ హ్యాజ్ అబ్సల్యూట్లీ నో డౌట్ ఎట్ ఆల్. అది కూడా ఆయనకి లేదండి. కానీ బట్ రాముడి లోజ్వరానికి కారణం అది కాదండి. నిజానికి ఏది కారణం? రాజ్యం విభీషణుడికి ఇస్తాను అని అంటే రావణ వధ తర్వాత అసలు తీసుకుంటాడో తీసుకోడు? సుగ్రీవుడికి రాయనా నీకు సుగ్రీవుడికి రాజ్యం ఇస్తున్నాను వాళ్ళని సంహరించి అంటే బ్రహ్మాండంగా పుచ్చుకున్నాడు హాయిగా. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. మరి విభీషణుడికి ఇస్తానంటే ఆయన తీసుకోకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇది లోజ్వరం పట్టుకుంది రాముడికి. రావణాసురుని సంహరించి విభీషణ్ణి ఆ తర్వాత లంకా నగరానికి రాజుని చేసి కూర్చోపెట్టిన తర్వాత విభీషణుడు ఒప్పుకున్న తరువాత అప్పుడు రాముడికి కాస్త ఆ లోజ్వరం కొంచెం తగ్గిందిటండి. కృతకృత్య తదా రామ విజ్వర. అప్పుడు ఆయన కృతకృత్యుడయ్యాడు. ఎప్పుడు? ఆడిన మాట, తీసుకున్న ఉద్యమం పూర్తి అయింది కనుక. ఏది ఉద్యమము? విభీషణ నువ్వు కోరుకున్నట్టుగా నీ నగరానికి నిన్ను రాజుని చేసి నీ ప్రజానీకం సుఖంగా ఉండేట్టుగా నేను చేస్తా. ఇది ఉద్యమం అండి. మరిగా తను సక్సెస్ కావాలి కదా. రావణాసురుని తొలగించాడు. రావణ సపోర్ట్ చేసినటువంటి మొత్తం వాళ్ళందరినీ తొలగించేశాడు. దానికి ఎవరైతే నిలబడ్డారో మొత్తం వాళ్ళందరినీ తీసేశాడు. లంకా నగరాన్ని మంచిగా చేశాడు. అప్పుడు విభీషణుడిని అక్కడ అతని రాజుగా ప్రతిష్టాపన చేసిన తర్వాత కృతకృత్య తదా రామ విజ్వర. జ్వరము నుంచి విగతుడయ్యను, జ్వరము తగ్గినవాడయ్యను. అంటే అప్పటిదాకా జ్వరం ఉన్నట్టే కదా ఆయనకి. అంటే విభీషణుడు ఒప్పుకునేదాకా తనకి పాప లోపల లో ఫీవర్ అతను బాధిస్తూనే ఉంది. అప్పటిదాకా ఆయనకి ఆనందమే లేదు. ఏమంటాడో ఇతనని. అప్పుడు ప్రముమోద అంటాడు వాల్మీకి. ప్రముమోద. అప్పుడు నిజంగా రాముడు ఆనందించెను. నేను ఆడినటువంటి మాట నెరవేరెను కనుక, నా ఉద్యమము సఫలమాయను కనుక అని అప్పుడు ఆయన ఆనందించేటండి. ఇది వీర్యవత్వం అంటే. రామచంద్రుల్లో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ్యత. మాట అంటే ఆ మాట కోసం నిలబడాలి. అది ఏమైనా కానీ మాట అనకు, లేకపోతే డోంట్ సే దట్ ఐ డూ దిస్. బట్ వన్స్ యూ కమిటెడ్ టు డూ సంథింగ్, లివ్ ఫర్ దాట్, స్లీప్ ఫర్ దాట్, ఈట్ దట్, డ్రింక్ దట్, డై ఆన్ దట్. డోంట్ గో బ్యాక్ ఫ్రమ్ దట్ వన్స్ యూ ప్రామిస్డ్ సంథింగ్. ఇది మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం అండి.